పాతకాలం నాటి వెస్ట్రన్ సినిమాలైనా తాజాగా బాక్సాఫీస్ హిట్ సాధించిన దురంధర్ అయినా ఒక్క డైలాగ్ మనకు కామన్గా కనిపిస్తోంది. ఒకే ప్రాంతంలో ఇద్దరు డాన్లకు చోటు లేదు, ఇక్కడ ఒకటి మాటే చెల్లాలి. సినిమా గ్లామర్ను పక్కన పెడితే ఇదే డైలాగ్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాలకు, ముఖ్యంగా అరబ్ దేశాలకు అతికినట్టు సరిపోతుంది. ఒకే ప్రాంతంలో రెండు బలమైన దేశాలు ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నాయి. అరబ్ గడ్డపై పెద్దన్న పాత్ర కోసం జరిగే పోరు ముదిరి పాకాన పడింది. దశాబ్దాలుగా ప్రాణమిత్రులుగా ఉన్న సౌదీ అరేబియా, యుఏఈ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. అసలు మిత్ర దేశాల మధ్య శత్రుత్వం ఎందుకు మొదలయ్యింది? గురు శిష్యులుగా ఉన్న ఎంబిజెడ్, ఎంబీఎస్ మధ్య వైరానికి కారణమేంటి? గల్ఫ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న బిగ్ డాగ్స్ ఫైట్ పై ప్రత్యేక కథనం చూసేయండి. గల్ఫ్ దేశాల మధ్య ఇగో వార్ మొదలైందా? ఎంబీజెడ్, ఎంబీఎస్ మధ్య శత్రుత్వం ఎందుకు? ప్రచ్ఛన్న యుద్ధంలో అసలు విజేతలు ఎవరు? డాన్ సినిమాలు ఏవైనా చూడండి, ప్రతి సినిమాలోనూ కనిపించేది ఒక్కటే, ఆధిపత్యం కోసం రెండు ముఠాలు కొట్టుకుంటాయి. ఇటీవల బాక్సాఫీస్ హిట్ కొట్టిన దురంధర్ సినిమాలోనూ ఇదే కనిపిస్తుంది. ఒక ప్రాంతంలో అధికారం చెలాయించడానికి ఒక్కరికే అవకాశం ఉంటుంది. ఒకే ప్రాంతంలో ఇద్దరు బలవంతులుంటే నిత్యం పోరాటాలే ఉంటాయి. ఇప్పుడు ఈ సీన్ భౌగోళిక రాజకీయాల్లోనూ కనిపిస్తోంది. ఒకే ప్రాంతంలో ఇద్దరు బలమైన వ్యక్తులు లేదంటే శక్తులు ఉండలేవని అరబ్ దేశాలను గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. పాత మిత్రులైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారి అరబ్ ప్రాంతంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటం తీవ్రమవుతోంది. గత ఏడాది దక్షిణ యెమెన్ వేదికగా ఈ రెండు దేశాలు గన్నులు దూసే ఇరు దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు బహిర్గతమయ్యాయి. దక్షిణ యెమెన్లో అధికారం కోసం రెండు వర్గాలు పోరాడుతున్నాయి. ఇందులో ఒక వర్గానికి సౌదీ అరేబియా మద్దతునిస్తోంది, రెండో వర్గానికి యుఏఈ అండగా నిలుస్తోంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి సౌదీ మద్దతు ఇస్తుంటే వేర్పాటువాదులకు యుఏఈ సపోర్ట్ చేస్తోంది. 2 నెలల క్రితం ఈ వేర్పాటువాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దక్షిణ యెమెన్ను పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఆ టైంలో రియాద్ ఎంట్రీ ఇచ్చింది. మొదట ఓ సరుకు రవాణా నౌకపై సౌదీ బాంబులతో దాడి చేసింది. సరుకుల నౌకపై సౌదీ అరేబియా ఎందుకు దాడి చేసింది? ఆ షిప్లో ఆయుధాలు ఉన్నట్టు సౌదీ అరేబియా ఆరోపించింది. ఆ షిప్ను యుఏఈ పంపినట్టు మండిపడింది. ఆ తర్వాత 24 గంటల్లో యెమెన్ విడిచి వెళ్లాలని యుఏఈకి సౌదీ వార్నింగ్ ఇచ్చింది. 2025 డిసెంబర్లో జరిగిన ఈ ఘర్షణ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని పెంచింది. ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో ఉన్నాం. ప్రస్తుతం యెమెన్లో క్షేత్రస్థాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి? దక్షిణ యెమెన్ నుంచి యుఏఈ పూర్తిగా వైదొలిగింది. అబుదాబి మద్దతున్న వేర్పాటువాదులు ఆక్రమించుకున్న భూభాగాన్ని వదిలేశారు. ప్రస్తుతం దక్షిణ యెమెన్ అంతా సౌదీ అరేబియా నియంత్రణలోనే ఉంది. మరో మాటలో చెప్పాలంటే ఫస్ట్ రౌండ్ లో రియాద్ విజయం సాధించింది. తాజా నివేదికల ప్రకారం దక్షిణ యెమెన్లో సౌదీ తన పట్టు మరింత పటిష్టం చేసుకుంటోంది. అందుకోసం యెమెన్లో భారీగా రియాద్ నిధులను వెచ్చిస్తోంది. అక్కడి ఫైటర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు వేతనాలు చెల్లించడానికి $300 కోట్ల సౌదీ కేటాయించింది. అయితే దక్షిణ యెమెన్లో ప్రస్తుతం యుఏఈ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం అక్కడ అబుదాబి ఉనికి లేదు. అయితే ప్రచ్ఛన్న యుద్ధం లేదంటే ఆధిపత్య పోరు కేవలం యెమెన్ కు మాత్రమే పరిమితం కాలేదు. సూడాన్లో జరుగుతున్న పరిణామాలు గమనించండి. ఈ ఆఫ్రికన్ కంట్రీలో భయంకరమైన అంతర్యుద్ధం నడుస్తోంది. అందులో సూడాన్ సైన్యానికి సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. సూడాన్ సైన్యానికి ప్రత్యర్థి వర్గమైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ RSF కు యుఏఈ అండగా నిలుస్తోంది. సిరియాలోనూ ఇలాంటి కథే నడుస్తోంది. సిరియా కొత్త అధ్యక్షుడు అహ్మద్ అల్ షారాకు సౌదీ అరేబియా మద్దతు తెలుపుతోంటే దక్షిణ ప్రాంతంలోని వేర్పాటువాదుల్ని యుఏఈ ప్రోత్సహిస్తోందని రియాద్ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఆఫ్రికా కొమ్ముగా భావించే ప్రాంతాన్ని కూడా ఈ రెండు దేశాలు యుద్ధక్షేత్రంగా మార్చుకున్నాయి. సోమాలియాకు సౌదీ అరేబియా ప్రధాన మద్దతుదారుగా నిలిచింది. యుఏఈ మాత్రం సోమాలియా నుంచి విడిపోయిన సోమాలిలాండ్ ప్రాంతంతో రహస్య సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ విషయంలో కూడా ఈ రెండు గల్ఫ్ శక్తుల మధ్య భిన్నమైన వైఖరిని పాటిస్తున్నాయి. ఇజ్రాయెల్ను
దేశంగా గుర్తించి ఆ దేశంతో వాణిజ్య రక్షణ సంబంధాలను యుఏఈ కొనసాగిస్తోంది. కానీ సౌదీ అరేబియా మాత్రం ఈ విషయంలో ఇప్పటికీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించారా? దేశాలు మారుతున్నా, సంఘర్షణలు మారుతున్నా రియాద్, అబుదాబి మాత్రం నిరంతరం పోరాటాల్లో ఎదురెదురుగానే నిలుస్తున్నాయి. ఒకే జాతి, రక్త సంబంధాలున్న ఈ రెండు దేశాల మధ్య ఈ విభేదాలకు కారణం ఏమిటి? ఈ రెండు దేశాల పాలకులు ఒకప్పుడు గురు శిష్యుల్లా ఉండేవారు. యుఏఈని 64 ఏళ్ల మొహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ ఎంబీజెడ్ పాలిస్తుంటే సౌదీ అరేబియాను 40 ఏళ్ల మొహమ్మద్ బిన్ సల్మాన్ ఎంబీఎస్ పాలిస్తున్నారు. నిజానికి ఎంబీఎస్ అధికారులకి వచ్చిన కొత్తల్లో అతడికి ఎంబీజెడ్ ఒక మార్గదర్శిలా ఉండేవారు. వారిద్దరూ కలిసే యెమెన్లోని అంతర్యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చారు. కలిసే ఖతార్పై దిగ్బంధనం విధించారు. మరి ఈ రెండు గల్ఫ్ దేశాలకు ఎక్కడ తేడా కొట్టింది? ఈ గల్ఫ్ లీడర్ల మధ్య విభేదాలకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఆర్థిక పోటీ. సౌదీ అరేబియా తన ఆదాయం కోసం కేవలం చమురు నిల్వలపైనే ఆధారపడకుండా ఇతర రంగాల్లోకి విస్తరించాలని బలంగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా టూరిజం, డేటా సెంటర్లు, హెల్త్ కేర్, క్రీడా రంగాలపై సౌదీ అరేబియా భారీగా నిధులు వెచ్చిస్తోంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం సౌదీ అరేబియా ఏ రంగాల్లో అయితే భారీగా నిధులు వెచ్చిస్తోందో ఆయా రంగాలన్నింటిలోనూ ఇప్పటికే యుఏఈ ఆధిపత్యం చెలాయిస్తోంది. దుబాయ్, అబుదాబి వంటి నగరాలు ఈ విషయంలో ఎంతో ముందున్నాయి. అక్కడ నిబంధనలు తక్కువగా ఉండడమే కాకుండా మెరుగైన మౌలిక సదుపాయాలను యుఏఈ కల్పించింది. ఆయా రంగాల్లో సక్సెస్ సాధించిన చరిత్ర అబుదాబికి ఉంది. అంటే పశ్చిమాసియాలో అగ్రగామి ఫైనాన్షియల్ టెక్నాలజీ హబ్గా ఎదగాలనే ఒకే లక్ష్యం కోసం సౌదీ అరేబియా, యుఏఈ పోటీ పడుతున్నాయి. ఈ అబర్ లీడర్ల మధ్య ఘర్షణకు ఇది మొదటి కారణం. ఇరువురు నాయకుల మధ్య ఘర్షణకు రెండో కారణం రాజకీయపరమైనది. ఈ ప్రాంతంలో ఇస్లామిక్ తీవ్రవాద శక్తుల్ని అణిచివేయాలని యుఏఈ గట్టిగా నిశ్చయించుకుంది. ఇస్లామిక్ తీవ్రవాద శక్తుల విషయంలో సౌదీ అరేబియా మాత్రం కొంత మెతక వైఖరిని ప్రదర్శిస్తోంది. స్వదేశంలో సౌదీకి కఠినమైన మతపరమైన సిద్ధాంతాలు ఉన్నప్పటికీ విదేశీ వ్యవహారాల్లో మాత్రం స్థిరత్వం కోసం ఇలాంటి కొన్ని శక్తుల్ని సౌదీ అరేబియా సహిస్తున్నది. దీనికి సిరియా ఒక స్పష్టమైన ఉదాహరణ. స్థిరత్వం లేకపోతే తమ ఆర్థిక ప్రణాళికలు విజయవంతం కావని సౌదీ భావిస్తోంది. అందుకే కేవలం శాంతి కోసమే కాదు, ఒకప్పటి ఉగ్రవాదులతో కూడా రాజీ పడ్డానికి సిద్ధమైంది. కానీ యుఏఈ మాత్రం అందుకు భిన్నంగా రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ తీరు దక్షిణ యెమెన్లోనూ కనిపిస్తోంది. ఉత్తర యెమెన్లో హూతీలను అడ్డుకోవాలంటే దక్షిణ యెమెన్ ప్రాంతం ఐక్యంగా ఉండడం చాలా అవసరం. అయినప్పటికీ అబుదాబి మాత్రం అక్కడి వేర్పాటువాదులకే మద్దతునిస్తోంది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, రెండు గల్ఫ్ శక్తుల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైతే పెను ప్రమాదానికి దారితీస్తాయా? సౌదీ అరేబియా, యుఏఈ యుద్ధానికి దిగుతాయా? నిజానికి ఈ రెండు దేశాల మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణ అనేది ఊహించని విషయం. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య ఉన్న శక్తి సామర్థ్యాల్లో భారీ వ్యత్యాసం ఉంది. సౌదీ 20 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. యుఏఈ విస్తీర్ణం 83,000 చదరపు కిలోమీటర్లు మాత్రమే. యుఏఈతో పోలిస్తే సౌదీ అరేబియా 24 రెట్లు పెద్దది. జనాభా విషయంలోనూ సౌదీనే టాప్ లో ఉంది. సౌదీలో 3.5 కోట్ల మంది ప్రజలున్నారు. వారిలో 2 కోట్ల మంది స్థానిక సౌదీలు ఉన్నారు. కానీ యుఏఈలో మాత్రం కేవలం 1,10,00,000 మంది జనాభా ఉన్నారు. అందులో కేవలం 10 లక్షల మంది అసలైన ఎమిరాటీలు ఉన్నారు. అంటే ప్రతి 11 మందిలో ఒకరు మాత్రమే స్థానికులు. మిగిలిన వారంతా విదేశీయులే. చమురు నిల్వల పరంగా చూసిన రియాద్ వద్ద 26 కోట్ల 70 లక్షల బ్యారెళ్ల చమురు ఉంటే యుఏఈ వద్ద కేవలం 11 కోట్ల 30 లక్షల బ్యారెళ్లు మాత్రమే ఉంది. కాబట్టి యుఏఈ నేరుగా సౌదీ అరేబియాను ఎదిరించలేదు. బహుశా అందుకే యుఏఈ ప్రచ్ఛన్న శక్తుల్ని ఎంచుకున్నదేమో. భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందో ఇప్పుడేమీ చెప్పలేం. ఈ ఆర్థిక రాజకీయ విభేదాలు రాత్రికి రాత్రే మాయమైపోవు. యుఏఈ తన ఆర్థికాధిపత్యాన్ని వదులుకోదు. అటు రియాద్ కూడా దాన్ని ఛేదించకుండా ఆగదు. అయితే ఇందులో ఉన్న ఒకే ఒక ఆశకరణం ఏమిటంటే, రెండు అరబ్ శక్తుల మధ్య ఉన్న చరిత్ర, జాతిపరమైన సంబంధాలు, కుటుంబ బంధాలు, ఒకరిపై ఒకరికి నిజమైన సదుద్దేశం, ప్రేమ, నమ్మకం ఉంటే ఈ ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. అలా కాకుండా ఈ రెండు దేశాలు ప్రచ్ఛన్న శక్తులతో పోరాటాన్ని ఎంచుకుంటే మాత్రం పశ్చిమాసియాలో అశాంతి, అస్థిరత్వాన్ని ఆపడం మాత్రం కష్టం.